వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. రామంతపూర్లోని గోకులనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 6 మృతి చెందగా మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 9 మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో 5 అక్కడికక్కడికే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై వైసీపీ విమర్శలు చేయడం అర్థరహితమని మంత్రి సంజయ్ రాణి అన్నారు. అసహనంతోనే వైసీపీ నేతలు మాట్లాడుతున్నట్లు ప్రజలంతా గమనించారన్నారు. తల్లి చెల్లిపై కోర్టుకెక్కిన వ్యక్తి కూడా మనపై మాట్లాడతారా? సీఎంగా పనిచేసిన వ్యక్తి జాతీయ జెండా కూడా ఎగరవేయలేని స్థితిలో ఉన్నారా? భరతమాత అంటే జగన్ కు గౌరవం లేదు. జిల్లాకే పరిమితం చేద్దామనుకున్న స్త్రీ శక్తిని రాష్ట్రమంతటా అమలు చేస్తున్నందుకు జగన్ కు కడుపు మంటగా ఉందన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటుకొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో అప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చించేసి నిరసన తెలిపారు. బీజేపీ అగ్రనేత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని జగన్ కోరారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ అధికారికంగా ప్రకటించగా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి భావిస్తోంది. ఇవాళ రేపు అధికారికంగా అభ్యర్థి పేరును ప్రకటించాలనుకుంటోంది. ఈ క్రమంలో పోటీ లేకుండా చూడాలని ఎన్డీఏ కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారీ వర్షాలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆగస్టు 21 వరకు మహారాష్ట్ర, ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప పౌరులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. నైజీరియాలోని వాయువ్య సొకోటో రాష్ట్రంలోని స్థానిక గొరోన్యో మార్కెట్కు వెళ్తున్న ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కాగా 10 మందిని ప్రాణాలతో రక్షించినట్లు జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశంలో కరువు, అంతర్గత పోరాటాల కారణంగా చాలా మంది అక్రమంగా పొరుగు దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన చిన్న పడవల్లో ప్రయాణిస్తూ మృత్యువాత పడుతున్నారు. కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా లోపాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని సురక్షితంగా వెనక్కి మళ్లించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేసి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చని వైద్యులు తెలిపారు. వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నవీన్ పట్నాయక్ డీహైడ్రేషన్ సమస్య వల్ల అనారోగ్యానికి గురయ్యారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం చికిత్సకు బాగా స్పందిస్తోందని, నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపిస్తూ ఎన్నికల సంఘం లక్ష్యంగా అనేక రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చడంతో పాటు విపక్షాలపై ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ పై అభిశంసనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి నోటీసును తీసుకొచ్చేందుకు ప్రతిపక్ష సభ్యులు యోచన చేస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీఏసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో 3/200 మెజార్టీ అవసరం కాగా ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంతమంది సభ్యులు లేరు. విశాఖ ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్లాంట్లోని వివిధ విభాగాల నిర్వహణ కోసం ఇచ్చిన ఈఓఐలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కూటమి అధికారంలోకి వస్తే స్టీల్ ప్రైవేటీకరణ లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందని అమర్నాథ్ ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఏఐఏడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని గెలవనివ్వనని, స్టాలిన్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వబోనని శపథం చేశారు. అమ్మ జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు నిద్ర కూడా సరిగా రావటం లేదని, మేము మంచి పాలన అందించామన్నారు. నిన్ను మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వనని, మరోసారి నువ్వు అధికారంలోకి రాలేవని శశికళ వ్యాఖ్యానించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.